అన్గులుగా ప్రాముఖ్యమడదవా అరములు మాత్రండి మంచి చేస్తుంది కదా దినాలు ఇప్పుడు వరకు మీరు మాకు తోడుగావా మీ కాపుదల బదులు దయచేసి మీరు సహాయం చేయమని నడిపించండి, బలపరచండి. దేవా, మీరు మా పక్షం ఉన్నదడివి, మాతో ఉన్నదడివి, మనం బలపరచండి, రుజువుపరచండి. ఇప్పటి వరకు చక్కని వాక్యం చేత, సాక్ష్యం చేత మరి బలపరిచిన విధానం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు గ్రామానికి నాకు ఇది ఆఖరి కోరికది. పగడిగారి కూటంలో ఆఖరి మరొక రోజు లేదు, సాయంకాలం కూటం మాత్రమే ఉంది. నేను ఈ పగడిగారి కూటంలో మేము అద్భుతమైన కార్యం చూడాలి. దేవా, ఇప్పటి వరకు మా అందరితో మీరు మాట్లాడు, అందుని బట్టి నీకు వందనాలు. అల్పుడును అపాత్ర ఎన్నికలని సులుచాడికి మరుగుపరిచి నాతో మాతో అందరితో మీరు మాట్లాడి వెలుగలిగా మనసు గ్రహింపురదు మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అతిథుడుతున్నామ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మాటలు విన్నాం, అయితే మన జీవితంలో అది గైకొనాలి. వినడమే కాదు, అది మన జీవితంలో నెరవేర్చబడాలి. అది మన జీవితంలో నెరవేర్చబడినప్పుడు మన జీవితంలో గొప్ప ధన్యతను సంపాదించుకుంటాం. ప్రియులు గమనించండి, దేవుని యొక్క మాటలు చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. సమాధానపరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడు. చూడండి, ఇక్కడ కూర్చున్నాం మనం అందరము. ఎవరివి చెప్పండి, ఎవరివి? దేవుని కుమారులు. అయితే దేవుని కుమారులు అని మన ఎవరంటే మీరు దేవుని బిడ్డలు అంటారు. అంటారు 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 ఎవరు? మనము దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు మనము ఎలా ఉండాలంట? సమాధానపరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడదు. సమాధానపరచాలి. ఎక్కడైతే సమాధానం లేదో, ఎక్కడైతే ఐక్యత లేదో అక్కడ మనం సమాధానపరిచే వ్యక్తిగా ఉండాలి. చూడండి, ఏదైనా గొడవ జరుగుతుందో ఎవరు అన్న వస్తున్నాడు, రెడీ అయిపోతుంది అంటే అన్న వస్తున్నాడు, అన్న ఎవరు వస్తున్నాడు? అన్న వస్తున్నాడు, అన్న వచ్చండి సాల్వ్ చేసేది అంటే అన్నలో ఏముంది? సమాధానపరిచే గుణము వస్తుందా? కిర్లెట్టేది రూపాయి వస్తుందా? ఇంకా అయిపోయింది అంటే ఆ అమ్మ వస్తే ఏం చేద్దే చెప్పండి? కయ్యలు పెట్టేది. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం, మనము కయ్యలు పెట్టేవారికి ఉన్నామా, సమాధానపరిచేవారికి ఉన్నామా? ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు మనం అందరము అర్థం ముందుకు వచ్చాం. ఎక్కడికి వచ్చామా చెప్పండి? ఇప్పుడు ఆనందం చూసి ఆనందం నీ ముఖం మీద కొద్దిగా మచ్చ ఉందా అంటాడు. అది వెళ్ళిందో లేదో తెలియదు. అసలు అర్థం ముందుకు వస్తే పోయిందో లేదో చక్కగా మళ్ళీ సోపు పట్టుకుంటాడు, చక్కగా జిడ్డు అంతా పోగొట్టుకుంటాడు. అందుకే ఆయన వాక్యము సాకిల వారి సబ్బులంటిది అంటాడు. అర్థమైందా? కాబట్టి ఈరోజు మనము ఇక్కడ ఉన్న వారందరికీ మనం ఎలా ఉండాలంటే ఒక సమాధానపరిచే వ్యక్తిగా ఉండాలి. సమాధిని ఎవరు పరుస్తారు? దేవుడు మనతో ఉంటే, దేవుడితో సహవాసం మనం చేయగలిగితే, దేవుడి చిత్తం చేయడానికి ఇష్టపడితే, దేవుడు మన పట్ల ఆయన ఉద్దేశం మనం ఎరిగితే మనం అనేకుని మనం సమాధానంగా ఉంటాం, అనేక మందిని సమాధానపరిచేవారుగా ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్క మాట చూద్దాం. 1వ సమూయేలు గ్రంథానికి రండి. 1వ సమూయేలు గ్రంథము 1వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. చూడండి, 24వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. సౌలు ఫిలిష్తీయుల తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎనికేదో అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలందరితో నుండి 3,000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకు వాసమగులకు శిలాపర్వతం మీద దావీదును అతని జనులు వెతుకుటకే బయలుదేరాను. ఆ మార్గమునందున్న గొర్రెల దొడ్లో అతడు రాగా అతడు గృహం ఒకటి కనబడను. అందులో సౌలు శంఖవర్ధనకు పోగా
దావీదును అతని జనులు ఆ గృహ లోపల భాగములు ఉండేది కనుక దావీదు జనులు, ఇదిగో నీ దృష్టి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువు నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చునని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రము చెంగును కోసెను. సౌలు పైవస్త్రము తాను కోసిని దావీదు మనసు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేకుడైన నా ప్రభు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పాను. ఈ మాట చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకు పోనీయక వారిని ఆపెను. చాలా చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంటే దావీదు మీదకి 3,000 మందిని తీసుకొస్తున్నాడు. ఎవరు? సౌలు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే దావీదుకి సౌలుని అప్పగించేశాడు. సౌలుని అప్పగించేసినప్పుడు అవకాశం దావీదుకి వచ్చింది. ఇప్పుడు తన ప్రాణం తీయడానికి వచ్చిన వ్యక్తిని ఇప్పుడు ఈయన ఏం చేయాలంటే ప్రాణం తీయాలి. అందుకే ఆ రుణ శాసనము శత్రు శాసనం ఉండకూడదంట. రాజులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎవరికైనా బాకీ ఉన్నాం అనుకోండి, బాకీ ఒక 5 లక్షల రూపాయలు ఉన్నాయి. 5 లక్షల రూపాయలు అని చెప్పేసి 4,90,000 ఇచ్చేసి వచ్చేసాం అనుకోండి. వచ్చేసి 10 సంవత్సరాల తర్వాత వెళ్ళిన తర్వాత మళ్ళీ అంటాడు, ఎవరు అప్పు ఉందా అంటాడు. ఏంటాడు? నేను 4,90,000 ఇచ్చేసాను కదంటే ఆ 10,000కి వడ్డీ ఇంత అయింది. ఇప్పుడు శాసనం అక్కడ ఉండిపోయింది. కాబట్టి ఏమైపోయిందంటే అతని మరలాది అప్పుగా మారిపోయింది. అలాగే దావీదు యొక్క జీవితంలో దేవుడితో సహవాసం చేసిన వ్యక్తి కాబట్టి శత్రువును ప్రేమించే మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి అంటే నేను అతనికి పోను, మనసు నొచ్చుకుందంట. ఏంటంటే ఆ వస్త్రం పై వస్త్రాన్ని కోసినందుకు మనసు నొచ్చుకుందంట. చూడండి, ఇక్కడ చూస్తే ఇక్కడ మనం 11 వచ్చింది చదవండి. తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రం మాత్రమే కోసేతని కనుక నా వల్ల నీకు కీడు ఎంత మాత్రము రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రము లేదనియు నువ్వు తెలుసుకునవచ్చును. ఈ విషయమే నేను ఏ పాపము చేయని వాడునని నై ఉండగా నీవు నా ప్రాణము తీయవలని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. చూసారు, ఇక్కడ పాయింట్ అర్థం చేసుకున్నారా? ఇక్కడ ఏమంటే నీ విషయమై నేను ఏ పాపము చేయని వాడనే ఉండగా నీవు నా ప్రాణము తీయవలని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును కానీ నేను నిన్ను చంపను. పూర్వీకుల సామ్యము చెప్పినట్లు దుష్టుల చేతనే దౌష్టము పుట్టును కానీ నేను నిన్ను చంపను అన్నాడు. ఇప్పుడు దావీదు సౌలును చంపడానికి ఏమన్నా ఇది అంటే ఊరికనే చంపేయగాడు దొరికిన తర్వాత. కానీ చంపుతారా? ఎందుకు చంపుతారా చెప్పండి? చంపేవాళ్ళు కూడా చంపనిస్తారా? చంపేవాళ్ళు చంపనిస్తారు. నేను చంపను అంటున్నాడు. నేను చంపను, నువ్వు చంపదు అంటున్నాడు. అది దావీదు యొక్క అనుభవం. సౌలు అంటున్నాడు 23,000 మంది వచ్చారు కదా, అది ఎక్కడ కనపడి చంపాడు, నాకు కనపడితే నేను చంపేస్తా. ఇది ఆయన అనుభవం. అక్కడ అర్థమైంది నా మాట? అర్థమైందా? ఇప్పుడు ఒకసారి రండి 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబులకు దావీదు కుటుంబులకు బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబం అంతకంతగా నేర్చలేరు. చూసారా? ఇప్పుడు రాజు సౌలు ఆ పైన ఉన్నాడు, దావీదు కింద ఉన్నాడు. దావీదు పనివాడు, సౌలు గొప్పవాడు. ఇప్పుడు ఆ గొప్పవాడు దినదిన కింద దిగొచ్చాడు. ఈ యొక్క దావీదు కింద వాడు దినదిన పైకి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి అనంటే గమనించండి. ఇప్పుడు ఆయన దిగడానికి ఈయన పెరగడానికి ఒకే ఒక కారణం, అదంటే హృదయం. ఏంటంటే హృదయం. ఇప్పుడు సౌలు దావీదు ఆ యుద్ధంలోకి వెళ్ళినప్పుడు
గొలియాతును చంపే విషయంలో దేవుడు దావీదును వాడుకున్నాడు. గమనించి ఇక్కడ కూర్చున్న సంగమ ఒకటి నేర్చుకుందాం. అది ఏంటంటే, మనకన్నా సీనియర్లు ఉంటారు, మనకన్నా జూనియర్లు ఉంటారు. అయితే జూనియర్ ఏం చేస్తాడంటే దేవుడిలో కొద్దిగా ఎదుగుతుంటాడు. 2 రకాల భయం ఉంటాడు. ఒకటి దేవుడు భయం కలుగుంటారు. రెండోది నాకన్నా పెద్దవాడు అన్న మాట వినాలి అన్న అనుభవంలో చిన్నవాళ్ళు కలుస్తుంటారు. అయితే దేవుడితో కలిసి ఉంటారు. అది పెద్దోడు కూడా ఉంటాడు. పెద్దోడు కొన్ని విషయాలు ఏం చేస్తాడంటే పర్వాలేదంటా కూర్చుంటాడు. అయితే చిన్నవాడు పెద్దవాడు ముందు చిన్నవాడు ఒక కాళ్ళ పైకి ఎగిరితే ఇది కుళ్ళొచ్చేత ఉంటుంది. ఎవరికి? పెద్దోడు. దావీదు విషయంలో వచ్చింది, సౌలుకి వచ్చింది ప్రియ. దావీదు దగ్గర సౌలు దగ్గరికి వచ్చి నేను ఆయన చంపేద్దాను అన్నాడు. జాగ్రత్త ఉంది, ఇక్కడ సంగమ జాగ్రత్త ఉంది, నేను చంపేద్దాను అన్నాడు. ఇప్పుడు సౌలు ఏమన్నాడు? మరి పుట్టోడు నువ్వా, నేను పెద్దోడిని నేను చంపుతాను అన్నాడు, నువ్వు అన్నాడు అని సిగ్గుపడాలి. ఒకటి నువ్వు కాదులే నేనే వెళ్తాను, నువ్వు ఆగరావు అని చూసి అన్నారు. దావీదుని చూసి అన్నారు. ఇక్కడ సౌలు ఎందుకు అలాగా ఉన్నాడంటే దేవుడు చేసే కార్యాలను మర్చిపోయాడు. జాగ్రత్త. దేవుడు చేసే కార్యం మర్చిపోయాడు. ఇప్పుడు దావీదుకు రోషం కలుగున్నాడు. ఎందుకంటే దేవుడితో సహవాసం కలుగున్నాడు. పెద్ద ఎదుగుతున్న కొద్ది దేవుడితో సహవాసం తరిగింది, చిన్నవాడు దేవుడితో సహవాసం పెరుగుతుంది. అయితే దావీదు ఏమనంటే ఆ దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఎందుకంటే అక్కడ దేవుడి బిడ్డల్ని హీనంగా మాట్లాడుతున్నాం. అప్పుడు దావీదుకు కోపం వచ్చింది. చూసారా? ఎందుకంటే సౌలు దేవుడి మాట వినడం మర్చిపోయాడు. జాగ్రత్త. సౌలు దేవుడి మాట, దేవుడి బిడ్డల మాట వినడం మర్చిపోయాడు. ఆ వినడం మర్చిపోయే వ్యక్తి పెద్దోడవచ్చు, చిన్నడవచ్చు. ఏ వ్యక్తి అయితే దేవుడితో సహవాసం చేసే వ్యక్తి మొదటి దినాల్లో ఎలాంటి అనుభవం నేర్చుకున్నాడో అలాంటి అనుభవం కడవరకు కూడా అది హృదయాన్ని భద్రంగా దాచుకోవాలి. దేవుడి మాట వినడం నేర్చుకోవాలి. దేవుడి బిడ్డల మాట వినడం నేర్చుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడు ఉన్నతమైన వాడు అవుతాడు. అయితే చిన్నవాడికి దావీదు సౌలు ఏమనంటే ఆ వెళ్ళడానికి ఈయన వెళ్ళకుండా ఎవరైనా వెళితే చూడండి, నేను రాజ్యంలో సగభాగం ఇస్తాను, నా కుమార్తెను వివాహం చేస్తాను అన్నాడంత. నేను వెళ్తానన్నా. కానీ ఈయనేమన్నాడంటే నేను నన్ను ఊదేతానన్నాడు. అని ఏమన్నాడు తెలుసా? రాజా, నా తండ్రి గొర్రెలు వచ్చినాయి, గొర్రెలు కాస్తున్నప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, అది నా మీద తిరగబడ్డది, దాని గడ్డం పట్టు కొడుతుంది, అది నా మీద తిరగబడగా దాని గడ్డం పట్టుకుని చంపేశాను. యుద్ధము యెహోవాదే, సింహం బలం నుండి ఎలుగుబంటి బలం నుంచి తప్పించిన దేవుడు ఈ సున్నతులను పిలుపుని బట్టి తప్పించడా, యుద్ధము యెహోవాదే అన్నాడు. ఏమన్నాడు? దేవుడు చేసిన కార్యాలు ముందు పెట్టాడు, దేవుడు చేసిన అనుభవం ముందు పెట్టాడు. పెట్టిన తర్వాత ధైర్యం వచ్చింది దావీదుకి. కానీ సౌలు మాత్రం పిరికివాడిగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆ జనాలను చూసుకున్నాడు, ఆ ఎత్తును చూశాడు, ఆ యుద్ధాభ్యాసం చూసిన వ్యక్తి అంత వ్యక్తిని చంపగలనా అన్నాడు. అంటే చంపగలడు సౌలు. దావీదు కంటే బల శౌర్యము గలవాడు సౌలు. కానీ ఆయన దేవుని మీద ఆధారపడడం మానేశాడు, దేవుని బిడ్డలు చెప్పిన మాట వినడం మానేశాడు. అది వచ్చింది చెప్పడానికి. సైన్యం ఇక్కడికి వచ్చిన మనం అందరూ చెబుతున్నాం, మన జ్ఞానం ఉపయోగించకూడదు. భక్తులు మన జ్ఞానం ఉపయోగిస్తే ఎదగం. ఇక్కడ దావీదుకు దొరికేశాడు. ఇప్పుడు దావీదు తెలివితేటలు ఉపయోగిస్తే ఆ జనుల మాట వింటే దావీదుని తీసి పక్కన పెడతాడు దేవుడు. దావీదుకి దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఏంటంటే సౌలుని అప్పగిస్తున్నా, దావీదు ఏం చేస్తాడు చూద్దాం. నేను కూర్చున్న వాళ్ళందరికీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక 10 లక్షలు ఇస్తాడు. మీకు 10 లక్షలు ఇచ్చి అసలు ఏం చేస్తావు చూడు. ఇప్పుడు 10 లక్షలు ఇవ్వకముందు దేవుడి కొరకు బ్రతికేదా, దేవుడి కొరకు జీవించేదా, ఏమని దేవుడు ఖర్చు పెడతా, నాకు డబ్బు ఉంది కదా, నాకే డబ్బు ఇచ్చాడు దేవుడా, ఏదైనా చేసేద్దానంటాం. ఏమీ లేనప్పుడు ఇస్తారు. ఇచ్చి అప్పుడు ఏం చేస్తారు సార్? అప్పుడు ఇంత హఠాత్తుగా 10 లక్షలు ఇస్తారు. ఇప్పుడు ఈ అక్క ఏం చేద్ది చూద్దాం అని పరీక్షిస్తాడు. ఈ అక్కకి ఇస్తాడు 10 లక్షలు. ఇచ్చేదానికి ఈ అక్క ఏం చేయడు. ఇప్పుడు నేను ఒక రోజున ఒక అక్కని అడిగాను, అమ్మ నీకు 10 లక్షలు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారా అన్న. 10 లక్షలకి 20 లక్షలు ఆలోచన ఇస్తానని అన్న. 10 లక్షలకి 20 లక్షలు ఆలోచిస్తాను, ఏం చేయాలన్నది. అర్థమైందా?
ఇప్పుడు 10 లక్షలు దేవుడు ఏమీ లేదు, లేనప్పుడు మనము దేవుడి కొరకు బ్రతికేయాలనుకున్నా కానీ ఇచ్చిన తర్వాత దేవుడు శోధిస్తాడు. అసలు ఏం చేస్తావు చూస్తాడు. సౌలు దావీదుని కూడా దేవుడు పరీక్షించాడు. దావీదు సౌలును అప్పగించిన తర్వాత ఏమన్నాడు తెలుసా? అక్కడ మాట చూడడానికి ఇక్కడ మాట చూపిస్తా. 24:6 ఇతడు యెహోవా చేత అభిషేకం నందున వాడు కనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పాను. ఇప్పుడు ఎవరికి భయపడ్డాడు చెప్పండి? ఎవరికి భయపడ్డాడు దావీదు? సౌలుని చంపలేడా? చంపగలడు. మరి ఎవరికి భయపడ్డాడా? ఇతడు యెహోవా చేత అభిషేకము నందున వాడు, ఇతడు యెహోవా చేత అభిషేక్తుడు ఉన్నాడు కాబట్టి నేను అతను ముట్టను, అతను నేను చంపను. చూసారా, దేవుడి భయం కలుగున్నాడు. ఒక రోజున అభిషేకం దొరికేస్తాడు. అయితే నువ్వు ఒక మాట, నేను ఒక్క దెబ్బ చంపేస్తాను, నువ్వు చంపొద్దు, నేను చంపను. అర్థందా? నువ్వు చంపొద్దు, నేను చంపను. అయితే ఇది ఏమంటాడంటే ఆ మాట ఒకసారి అన్నాను. 26వ అధ్యాయము 8వ చదువు. అప్పుడు అభిషేక్ దావీదుతో, నీ దేవుడు ఈ దినమున శత్రువు నీకు అప్పగించాను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటుతో ఒక పోటు పొడిచిన అతని భూమికి నాటివేత ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేతుండగా దావీదు నేను అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకం నందున వాడిని చంపి జాగ్రత్త ఉన్నాడమ్మా. నిర్దోషుడు ఎవరికి సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని మొత్తను, అతను అపాయములను చచ్చును లేదా యుద్ధములకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకం నందున వాడిని నేను చంపను, అలాగా నేను చేయకుండా యెహోవా నన్ను ఆపును గాక. చూసారా, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే దేవుడు నువ్వు ఆపును గాక. చూసారా, ఎలాంటి యొక్క భయముతో కూడిన యొక్క భక్తి చేస్తున్న దాన్ని. అందుకని నా పక్షాన వ్యాజ్యం ఆడతాడు, నా పక్షాన వ్యాజ్యం ఆడతాడు. చూడండి, ఇక్కడ కూర్చున్నాం మనము. దావీదు తన జీవితంలో దేవుడికి భయపడ్డాడు. ఏ అపాయం రాని ఏది కావాలన్నా మొదట దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావా, నన్ను ఏం చేయమంటావు? దేవుడితో సహవాసం చేయడం నేర్చుకున్నాడు. చూడండి, ఇక్కడ కుమారు చూద్దాం. 14 వచ్చిన చదువుతాం. 24:14 ఇశ్రాయేలు రాజు ఎవరు పట్టుకుని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాట వాడు తరుముచున్నాడు, చచ్చిన కుక్కలు కదా, మిల్లన్లు కదా, యెహోవా నీకు నాకు మధ్య న్యాయాధిపతి తీర్పు తెచ్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షుని వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నీ దోషుగా తీర్చునుగాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి సాలింపగా సౌలు, దావీదా నాయన ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను సంపద విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారములకు ఉపకారము చేసిన వాడివై నా ఎడ నీకు ఉపకారం పూర్తిని వెడలి చేస్తుంది కనుక నీవు నాకంటే నీతిపరుడువు. ఎవరు నువ్వు మాట్లాడితే దెబ్బకూడదా? అమ్మేదని అనకూడదా? అక్కడ అదేదా అనకూడదు. మౌనం ఉండాలి. దావీదు ఇక్కడ చక్కగా అపకారానికి ఉపకారం చేసి తన బుద్ధిని వెల్లడిపరుచుకున్నాడంట. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇక్కడ మనం చదువున్నాను. 19 వచ్చిన ఒకటి తన శత్రువు దొరికినాడు మేలు చేసి పంపివేనా, ఈ దినము నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయను గాక. నిశ్చయముగా నీవు రాజు వగుదు అని ఇశ్రాయేలు రాజ్యం నీకు స్థిరపరచబడినని నాకు తెలియను. కాబట్టి నా తర్వాత నా సంతతి వారిని నిర్మాణం చేయకున్నట్లు నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకున్నట్లు యెహోవా నామమున నాకు ప్రమాణము చేయము. అంతటా దావీదు సౌలుకు ప్రమాణం చేసెను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను. అయితే దావీదు అతని జనులు తమ కొండల స్థలంలోకి వెళ్ళిపోయేది. చూసారా, అపకారానికి ఉపకారం చేసిన వ్యక్తి ఎవరన్నా మనం ఎవరు ద్వేషించారు, మనం ద్వేషించాల్సిన అవసరం లేదు. ప్రభు నామమును క్షమించినప్పుడే మనము నీతిమంతులుగా మార్చబడతాం. గమనించండి, ఇక్కడ నేర్చుకోవలసింది ఒకటి ఏంటంటే, చిన్నవాడు పెద్దవాడు అయిపోయి, పెద్దవాడు చిన్నవాడు అయిపోయి. కారణం ఒకే ఒక కారణం,
అసూయ. అసూయ అసూయ అంట ఎముకలకు కుళ్ళు అంట. ఏంటంటే ఎముకలకి కుళ్ళు పడుతుందంట. ఎముకలకి అసూయ పడ్డాడు. దావీదు మీద సౌలు అసూయ పడ్డం వల్ల తన సౌలు చరిత్ర అంతా నాశనం. సౌలు యొక్క పాపం బట్టి సౌలు కుమారుడు కూడా చనిపోతాడు. నీతిమంతుడు యోనాతాను కూడా చచ్చిపోతాడు. సౌలు విషమచూపుడు చూసేవాడు. ఎదుటి వ్యక్తి యొక్క వృద్ధులుతున్నప్పుడు మన బిడ్డ కంటే ఎక్కువగా మనం గనపరిచి ఆ బిడ్డని మనం ఎత్తిపట్టుకునే వ్యక్తులుగా ఉండాలి. అసూయ ఏం చేసిందంటే తనను తన బిడ్డను కూడా పతనం చేసేస్తుంది. దావీదు దేవుడికి ఇష్టంగా బ్రతికాడు. ఎదుటి వాడిని కూడా క్షమించగలిగిన మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి సౌలు యొక్క దావీదు యొక్క జీవితంలో ఉన్నతమైన శిఖరానికి వెళ్ళాడు. దేవుడు సహాయము చేశాడు. కాబట్టి ఈ మధ్య కలశంలో సంగమ మనము దేవుడి దృష్టికి ఎలా ఉన్నాం, దేవుని మాట ఎలా వింటున్నాం. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో మంచి ప్రార్థనా పరుడుగా మనం ఉండాలి. మంచి ప్రార్థనా పరుడుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనము మన బిడ్డల కొరకు చూడండి, లోకంలో ఎంత కష్టపడుతున్నారు కానీ ప్రయాసకి తగ్గ ప్రతిఫలం కష్టపడుతున్నా. చూడండి, ఎక్కువ మాట చూద్దాం. తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో ఏమీ తీసుకుని పోలేదు. కాగా అన్న వస్త్రము గలవరిండి వాటితో తృప్తి పొందదుము. చూసారా, అన్న వస్త్రం. అందుకే సంతృప్తి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై సాధనం చేయడం వల్ల లాభం పెరిగిద్దా తరిగిద్దా? నేను మాట్లాడగా సాధకం చేస్తుంటే పెరిగిద్దా తరిగిద్దా? సాధకం చేయాలి. సాధకం చేయగలిగినప్పుడే అందులో రుచి ఏంటి చూడగలుగుతాం. కాబట్టి సాధకం చేయాలి, దేవుడితో సాధకం చేయాలి, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. చూడండి, ఈరోజు ఈ సహవాసం ఎంత ఉన్నతమైన శిఖరానికి వెళ్ళిన కారణము దైవజనుడు అబ్రహాము గారి తల్లి మంచి ప్రార్థన పరురాలు. ఆ దైవజనుడు చిన్నప్పుడే దైవజనుడికి మంచి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అయితే ఆ ముందుగానే చెప్పారు ఆవిడ ఏమంటే, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయిన ఈ కార్యం మీరు నిలబడి చేయండి. పెద్దబాబుకి పలానమ్మని, చిన్నబాబుకి పలానమ్మని, చిన్నబాబు మీరు ఏమనొద్దు, మంచి సేవకుడు అవుతాడు, ఉన్నతమైన కార్యం చూస్తాను, దేవుడు వాగ్దానం ఇచ్చాడు అని ముందుగానే ఎవరు వివాహాలు చేయాలో, ఏం అవ్వబోతున్నారో దేవుడు జరగబోయేది ముందుగానే దేవుడు తెలియజేశాడు. కారణం ఒక ప్రార్థన. చూడండి, ఇక్కడ కూర్చున్నాం మనం అందరము, ఓరిగిన కూర్చొని కాదు, కానీ దీనికి ప్రతిఫలం మనము మంచి ప్రార్థన పరుడుగా మారాలి. అందుకే సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. తృప్తి కావాలి. అందుకే ఇక్కడ మనం చూస్తే ఈ లోకంలో అందరూ ప్రయాసపడితే ధనం కొరకే. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ప్రయాసపడేదంటే ధనం. నా కొడుకు సుఖంగా బ్రతికేయాలి అంటే చెప్పాలి, నా కొడుకు సుఖంగా బ్రతికేయాలి, నేను మాత్రం నా కడుపు ఎండగట్టేసుకోవాలి, ఆడికి మాత్రం కడుపు నింపేయాలి, రేపు ఆడు మనం తాగాలి. ఇది ఈ మానవుడి యొక్క ఆలోచన అంత. ఏంటంటే ఇప్పుడు 4 ఎకరాలు సంపాదించి కూతురికి కట్నం ఇచ్చి పంపించారు. ఏమిచ్చావు అంటారు. వీళ్ళు 17 మోసుకెళ్ళిపోతారు, 2 మోసుకెళ్ళిపోతారు, ఏమిచ్చావు అంటారు. మా అమ్మ ఇంత కష్టపడింది, ఇంత చేసింది, ప్రయాసపడింది, మా కొడుకు కడుపు కట్టుకుంది, ఇలా చేసింది, ఎప్పుడైనా జ్ఞాపకం తెచ్చుకుంది. ఏ తల్లి ఏ కూతురు అని చెప్పడం ఉన్నానా? నేను ఎక్కడ వెళ్ళా, ఇచ్చిందిలే, మా అక్కకి ఎక్కువ ఇచ్చింది, నాకు తక్కువ ఇచ్చింది. ఇది డైలాగ్ అర్థందా? అయితే దేవుడు ఏమన్నాడంటే మన పిల్లలకి మనం నేర్పవలసిందని చెప్తారు. ఏమండి, మన పిల్లలకి నేర్పాలి, మంచి ప్రార్థన నేర్పాలి. ఏం నేర్పాలి? మంచి ప్రార్థన నేర్పాలి. దేవుడు ఏదైనా అవసరం ఆయన దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గరికి? దేవుడు ప్రార్థన చేయి, దేవుడిని అడుగు, దేవుడు ఇస్తాడు నీకు. ఎవరిస్తారు? మన చిన్న పిల్లల్ని చిన్నప్పటి నుంచే వారు దేవుడి మీద మౌలు చేయాలి. దేవుడిని అడుగు, దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు ప్రార్థించే, దేవుడు జవాబిస్తాడు, ప్రార్థించే, సహాయం చేస్తాడు, ప్రార్థించి అని మన పిల్లలకి ఎలాంటి అనుభవం నేర్పే వ్యక్తిగా ఉండాలి. అయితే ఇక్కడ అంటే ఈ దేవుడు ఈరోజు మనకి నేర్పేదని చూద్దాం. 11వ వచనం చదవండి.
6వ అధ్యాయం 11 దైవజనుడా నీవైతే వీటిని విసర్జించు, అంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని చెప్పి ఇప్పుడు మనం ఏమంటున్నారంటే చూడు దైవజనుడు వీటిని విసర్జించి, అంటే ఆ ఆలోచన నుంచి పారిపోమన్నాడు దేవుడు. కింద పుటంలో చూస్తే ఆ నీతిని ఏం నేర్చుకోవాలి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుటకు మంచి పోరాటము ప్రయాసపడము. విశ్వాస సంబంధం మంచి పోరాటము నిత్య జీవము చేపడు. దాని పొందుటకు నువ్వు పిలబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోవాలి. ఏం చేయాలి? మంచి ఒప్పుకోవాలి. చూసారా? మంచి ఒప్పుకోలు. అందుకే అనేక సాక్షులు ఎదుట. అందుకే ఇక్కడ ఉంటే ప్రేమను చూడండి, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుటకు ఊరికనే కాదు, భక్తి ప్రయాసపడితేనే వస్తుంది. ప్రయాసపడి. అందుకే దేవుడికి మంచి కృపను మనకి ఇచ్చాడు. అందుకే 18వ వచనం చదవమ్మా. 18వ వచనం, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిత్యం నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయవారు సత్క్రియ అను ధనము గలవరే, ఔదరి గలవరే తమ ధనములోని ఇతరులకు పాలిచ్చేవారి ఉండవని వారికి ఆజ్ఞాపించుము. చూసారా? మంచి ధనము సంపాదించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి మంచి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించడానికి ప్రయాసపడాలి. దావీదు తన బిడ్డలకి మరణకాల సమయం వచ్చినప్పుడు అని పిలిచి అన్నాడు, నాన్న సొలొమోను, నువ్వు దేవుడి మీద ఆధారపడరా, నేను వెళ్ళిపోతున్నాను, భయపడదు. లోకలందరూ పౌరుష మార్గం నేను కూడా వెళ్ళిపోతున్నా. కానీ నువ్వు దేవుడి యందు భయం కలిగి దేవుడు ధర్మశాస్త్రం అనుసరించి నువ్వు ఏ పని చేసినా ఎక్కడ జరిగినా అన్నిటిలో వివేకం ఉందో అని చెప్పేసి ముందు దేవుని అప్పగించేసి వెళ్ళిపోయాడు. అందుకే దావీదు దేవుని సన్నిధిలో కోరికేటో చూసుకుని అతను పిల్లలకి ఎలాంటి అనుభవం నేర్పాడు, తను ఏమి కోరుకున్నాడు, మనం ఏమి కోరుకోవాలి, మన పిల్లలకి ఏమి అప్పగించాలి. చదువుకుని ముగించుకుందాం. చూడు కీర్తన కదా 27వ అధ్యాయం 4వ వచనం చదువు. 27వ అధ్యాయం 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరముడికి తిని దానిని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపకూరుచున్నాను. చూసారా? యెహోవా ధర్మశాస్త్ర చురుకుని మనం చూస్తుంటే ఆయన దేవుడి మందిరములో ఉండాలి, ధ్యానం చేయాలి, ఆయన ప్రసన్నత మీద చూడాలి, ఆయన ప్రత్యక్షత మీద చూడాలని ఆశపడినాడు. అయితే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. 29వ వచనం 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి 28 చదువుదాం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదని నీవు నీ దాసుడు నాకు సెలవిచ్చుచున్నావే. నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యం. దయచేసి నీ దాసుడు నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చున్నావు, నీ నిత్యము ఆశీర్వదింపబడును గాక. చూడు, ఇక్కడ ఒక మాట ఉంది 29లో, దయచేసి నీ దాసుడు నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించు. ఏమంట? నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి. ఇక్కడ కూర్చున్నారు, నా కుటుంబం అంతా సన్నిధిలో ఉందని అంటే మనం ఇక్కడ నా కుటుంబం అంతా దేవుడు సన్నిధి. ఇంకో మాట చదువు, నీ పిల్లలు కూడా దేవుడు పని చేయాలి, నువ్వు చేయాలి, నీ పిల్లలు కూడా. చూడండి, ఈరోజు మేము మొన్న బయలుదేరాం సోమవారం వస్తా అసలుపడి వచ్చాం. ఒక ఆయన ఇంటికి శంకుస్థాపన చేస్తాడు. ఒక అడుగు వెళ్ళి వాడికి శంకుస్థాపన చేసి వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళు దీవించేసి మళ్ళీ గారికేసి మళ్ళీ పొన్నూరు వెళ్ళిపోయాం. పొన్నూరు కూడా చూసాం. పొన్నూరు కూడా చూసి ఆ కుటుంబం అయిపోయింది. పగలు ఉప్పరపాలు వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ప్రార్థన చేసి మళ్ళీ వచ్చేసాం. రాగానే మన కట్టుబడి కూడా వెళ్ళిపోయా. ఆడు సీనియర్లో కొన్నాడు, అందరికి వెళ్ళి అతనితో మాట్లాడేసి త్వరగా కూడా అని చెప్పేసి అతను రప్పించేసి ఆ కూడలు చూసుకుని మళ్ళీ నైట్ వచ్చేసాం. నేను ఉదయం ఇక్కడికి వచ్చేసి నేను మొన్న నైట్ అక్కడికి వెళ్ళాం. అక్కడికి చాలా పనులు పడుకున్నాం నా మందులో. మళ్ళీ నిన్న ఉదయం వచ్చేసాం. రాత్రి ఇక్కడ కూడలు చూసుకున్నాం. ఉదయం రాత్రి ఒక ఆయన చనిపోతే హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయాడు. మళ్ళీ మేము మధ్యలో ఉన్నాను.
మీతో కలిసి టిఫిన్ చేశారు ఇక్కడ, మళ్ళీ అప్పుడు ఇక్కడ బయలుదేరి మళ్ళీ వెళ్ళిపోయి గరువులో ఆ కార్యక్రమం చేసి వాళ్ళందరినీ సమాధానం పరిచి ఆ కార్యక్రమం చేసి పడదలు అయితే మళ్ళీ పరిస్థితికి వచ్చేసి మళ్ళీ మీ వాక్యం చదువుకొచ్చా. ఎవరు చెప్పారు? ఏమో నాకు చాలా మంది వెళ్ళి అన్నారు, అమ్మగారా దొరుకుతుంది, ఆస్తి దొరుకుతుంది, సమకూర్చి చేసుకుంటున్నాము. ముసలాడు అయిపోతే ఏం లెక్కుతా? దొరికినట్టే సంపాదించుకున్నట్టే దేవుడిలో ఎప్పుడు. అందుకే ఇప్పుడు గమనించి అక్కడికి ఎత్తుకెళ్ళి చోట వాళ్ళు బలపరిచారు, వాళ్ళు ఆదరించారు, ప్రార్థన చేసి కార్యక్రమం చేసి రేపు మన కుటుంబంలో జరిగినప్పుడు వీడు వచ్చి అంటాడు, దేవుడు నమ్ముకుడు మీ నాన్న చచ్చిపోయాడా అంటాడు. చచ్చిపోడా దానిదే ఉన్నాడు, లోకులందరూ పోవచ్చు మార్గం పోతాం అని చెప్పారు లేదా? చెప్పారు. అలాగే లేకపోతే మా నాన్నగారు అమ్మాయి ఎవరు చచ్చిపోతారు లేదా? చచ్చిపోయినప్పుడు నువ్వు ఏడితే కూర్చోంటావు. ఎవరు అరే దేవుడు నమ్ముకోవడం మీ అమ్మ చచ్చిపోయింది అడు మాట్లాడే మాట, దాని సమాధానం ఏం చెప్తావా? నువ్వు కూడా అంటావు. ఒకరోజు మంగళవారిలో ఒక ఆయన ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. ఎయిడ్స్ వ్యాధి వచ్చినప్పుడు అయ్యగారు వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దగ్గరగా చాలా సంవత్సరాలు బ్రతికాడు. వెళ్ళి చర్చకొచ్చారు, ప్రార్థన చేసుకుని మార్మల్స్ పొందారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయి పిల్లలు పెద్ద అవుతున్నారు. అలాంటి పరిస్థితి వస్తుంది. అయితే హఠాత్తుగా ఆయన చనిపోయాడు. ఆ ఇంటికి ఒకసారి దేవుడు రాత్రి 2 గంటలకి దైవజనుల బ్రదర్ వచ్చి వాక్యం చదువురమ్మా, నువ్వు లేచి ప్రార్థన చేయని చెప్తే అప్పుడు అయ్యగారితో దేవుడు పలానా చోటన వారు సిద్ధంగా ఉన్నారు, నేను వాక్యం చెప్పని చెప్తే అయ్యగారు ఇక్కడ చెప్పారు, ప్రభు అక్కడ చెప్పారు. ఆవిడ లేచి కూర్చుని ఆ భర్త లేపయ్యా లేండి అయ్యగారు వస్తున్న వాక్యం ఏంటి 2ంటికా రాత్రి 2ంటికి అయ్యగారు వెళ్ళిపోతారమ్మా, దేవుడు చెప్పాడు కూర్చో అని కూర్చొని ప్రార్థన చేస్తుండే. అప్పుడు అయ్యగారు వస్తే బండి అయిపోయింది. తలుపు తీస్తే అయ్యారే దేవుడు చెప్పిన మాట వారు లేచి ప్రార్థన చేసుకుని అయ్యగారు వాక్యం చెప్పి వచ్చారు. అలాంటి యొక్క వ్యక్తి, అలాగ బలపడిన వ్యక్తి అనుకోకుండా ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత బంధువులు వచ్చేసారు అందరు. అప్పుడు వస్తారు ఎవరు మన కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, హాస్పిటల్లో ఉన్నప్పుడు కనీసం వచ్చి 1000 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి దిక్కుదేమని ఉంది. కానీ ఈ చచ్చిపోతే మొత్తం మంది వచ్చేదారు జనాలు. మావుడు రాని అయ్యో అమ్మాయి ఇంకా మనలో చనిపోయిన చెప్తే సేవకులు నిలబడ్డాడు. కుదరదా అంటున్నారు అందరూ. సరే అందరికి ఆ అమ్మాయి అక్కడే ఆ అబ్బాయి దగ్గర కూర్చుని ఏడ్చి కళ్ళు తుడుచుకుని లేచింది. అయ్యగారు ఈయన సమాధి కార్యక్రమం జరుగుతుంది, ఎవరు రాని ఎవరు రాకపోని ఈ కార్యక్రమం కానీ మీరు చేయించండి అందంత. నిలిచింది. ఆ రోజు ఘనంగా కార్యక్రమం జరిగింది. దేవుడు వారు వెళ్ళిపోతే వెళ్ళా సాధారణ కూడా వెళ్ళాం, నేను బెదిరిస్తాను. నిలిచింది అప్పుడు సాక్ష్యం కాపాడుతుంది, ఘనముగా జరిపించి వారే సాక్ష్యం చెప్పారు. ఏమన్నట్టు తెలుసా? ఈ వ్యక్తి ఎప్పుడో చనిపోవలసిన వాడు, ప్రభు గొప్పవాడు, దేవుడు ఇంతకాలం బ్రతికించాడు, ఈమె దేవుడు గొప్ప దేవుడు, వారే సాక్ష్యం చెప్పారు. అందుకే సాక్ష్యం కాపాడుకోవాలి, సాక్ష్యము కాపాడు. దావీదు సాక్ష్యం కాపాడుకున్నాడు. కాబట్టి గమనించండి, ఈరోజు మన జీవితంలో ఏమి కాపాడుకుంటున్నాం మనం అది నేర్చుకుందాం. దైవజనులు మంచి సాక్ష్యం కాపాడుకుని అని పరలోకి వెళ్ళిపోయారు. ఈరోజు మన బిడ్డలకి మంచి సాక్ష్యం. మా అమ్మ ప్రార్థన పరురాలు, మా అమ్మ ప్రార్థన చేసి అద్భుతం జరిగింది, మా అమ్మ ప్రార్థన చేసి జ్వరం పోయింది, మా అమ్మ ప్రార్థన చేసి వాగ్దానం సంపాదించింది. ఆ వాగ్దానం ఈ రోజు మమ్మల్ని నడిపిస్తుంది. ఒక రోజు నేను భీమవరం వెళ్తున్నాను. ఆ ఏలే మార్గంలో గొలవంతిపల్లి గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఆ స్కూల్ హెడ్ మాస్టర్కి వాళ్ళు ఫంక్షన్ పెట్టి ఆ రిటైర్మెంట్ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. అక్కడే రిటైర్మెంట్ అయిపోయింది ఆవిడ. అయితే నేను ఆనంద్ దగ్గర కలిసి బండి మీద వెళ్తున్నాం. అక్కడ ఏంటి జరుగుతుంది అని నేను చూసేసరికి అక్కడ కాసేపు ఉంటే ఆవిడ సాక్ష్యం చెబుతుంది. ఓ పక్కన ఆ స్టూడెంట్స్ ఉన్నారు, ఓ పక్కన మాస్టర్స్ ఉన్నారు, ఓ పక్కన ఈ గవర్నమెంట్ వారు ఉన్నారు, ఓ పక్కన ఆ రాజకీయ నాయకులు ఉన్నారు, గ్రామ పెద్దలు ఉన్నారు, ఎంతోమంది అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు ఆవిడ చెప్పిన సాక్ష్యం తెలుసా? ఈరోజు నేను ఈ స్థితికి రావడానికి కారణం ఏంటంటే మా అమ్మ ప్రార్థన అంది. ఆవిడ ఏమందండి? మా అమ్మ ప్రార్థన మా చిన్నప్పటి నుంచి మమ్మల్ని క్రమమైన పద్ధతుల్లో మమ్మల్ని నడిపించి, దేవుడి సన్నిధిలో క్రమంగా నడిపించి ఈరోజు మమ్మల్ని ఈ స్థితికి రావడానికి కారణం నా ప్రభువు నన్ను ఇలాగా ఉన్నతమైన శిఖరాన్ని తీసుకొచ్చారని చెప్పేసి సాక్ష్యం చెప్తున్నాను. నేను చాలా సంతోషించి ఆనందించాను. మీరు చెప్తారా? అలాగే నువ్వు సిద్ధపడ్డా. అలాగే సిద్ధపడాలంటే నువ్వు మంచి ప్రార్థన పరురాలవ్వాలి. ప్రార్థన పరిస్థితులన్నింటినీ చక్కదిద్ది
అప్పుల తీరిపోతాయి, సమస్యల తీరిపోతాయి, రోగమా పోతుంది. కానీ అద్భుతం మాత్రం చేసేది మన ఆయనకి సాక్షి. అందుకే కీర్తన గ్రంథం 50:15 చదివే. కీర్తన గ్రంథం 50:15 ఆపత్తి కాలం నన్ను కూర్చు మొరపెట్టము, నేను నిన్ను విడిపించదు, నీవు నన్ను మహిమపరచదు. అది ఆపత్తి కాలం నువ్వు చేయవలసిందంటే మొరపెట్టాలి. ఆయన నిన్ను విడిపిస్తాడు, నీవు ఆయన్ని మహిమపరచాలి. దేవుని స్తుతికూడం పెట్టు. అందుకే రాత్రి కూటం అయిపోయిన తర్వాత నైట్ స్తుతికూడం ఇక్కడే పెడతా. నేను మాట్లాడరా, నేను కూడం పెడితే రాత్రి తెల్లారుజామున 5 అవుతుంది. ఇలా పారిపోకండి, మీ స్ట్రెంత్ని బట్టి ఉంచుతారు. నేను మొదటి దినాల్లో కోట స్తుతికూడం పెడితే 5 అయింది. 5 చిన్నయ్య గారు వాళ్ళ అమ్మగారు, ఆ రాహేల్ అమ్మగారు ముసలావిడ ఇద్దరు కలిసి 5 గంటల బస్సు ఆ లక్ష్మీవారి పల్లెపల్లి నుంచి విజయవాడ వెళ్తుంది. 5 గంటలకు ఉదయాన్నే బస్సు. అది ఆ బస్సు వెళ్ళిపోతే బాగా అని ఆపి వాళ్ళిద్దరిని బస్సు ఎక్కించాం. స్తుతికూడంలో దేవుని మహిమపరుస్తుంది తెలుసా. కాబట్టి గమనించి దేవుని మహిమపరచడం నేర్చుకో. ఆయన మహిమపరచు కొద్ది నిన్ను ఉన్నతమైన శిఖరాన్ని తీసుకొస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. అందరికీ మూసుకొని ప్రార్థన చేసుకోండి. రా మోకాళ్ళ